శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు 129వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రవచనంలో ముఖ్యంగా మహాభారత కథానాయకుడైనటువంటి యుధిష్ఠిరుని యొక్క జన్మ, ఈరోజు కుంతీదేవికి ధర్ముడి వలన యుధిష్ఠిరుడు జన్మించేటువంటి వృత్తాంతాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని మనం నేటి పాఠాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 129వ అధ్యాయం. నిన్నటి రోజున పాఠంలో మనం కుంతీదేవి పాండురాజుకి తన పూర్వం బాల్యంలో ఉన్నటువంటి మంత్రోపదేశం ఏదైతే ఉందో, దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రోపదేశం, ఆ మంత్రోపదేశం యొక్క వివరాలన్నీ కూడా పాండురాజుకి చెప్పడం జరిగింది. అది విన్నటువంటి పాండురాజు చాలా సంతోషించాడు. కుంతీదేవి అంటుంది ఇక్కడ, అపత్య కామ ఏవం స్యాన్ మమాపత్యం భవేదితి విప్రం వా గుణ సంపన్నం సర్వభూత హితే రతం. అపత్య కామ ఏవం, ఈ విధంగా సంతానం పొందాలనుకుంటే, అదే నీ నిశ్చయమైతే, అపత్య కామ ఏవం స్యాన్ మమాపత్యం భవేదితి, నా యందు పుత్రుణ్ణి సంతానాన్ని పొందవచ్చు. విప్రం వా గుణ సంపన్నం సర్వభూత హితేరతం, సర్వభూత హితేరతం, సర్వ ప్రాణులయందు హితాన్ని కలిగించేటువంటి విధంగా, సర్వ ప్రాణులయందు దయ కలిగినటువంటి గుణ సంపన్నం, గుణవంతుడైనటువంటి ఒక విప్రం బ్రాహ్మణుడి ద్వారా, నువ్వు నియోగించినటువంటి బ్రాహ్మణుడి ద్వారా సంతానాన్ని కంటాను అని చెప్పి ఇక్కడ కుంతీదేవి పాండురాజుకి నీ ఆజ్ఞ అయితే నేను ఏదైనా చేస్తాను అన్నట్టుగా చెప్పేసింది, పతివ్రత ధర్మాన్ని అనుసరించి. అనుజానీహి భద్రం తే, అనుజానీహి ఆజ్ఞాపించు, అనుమతించు, నువ్వు అనుమతిస్తే నేను చేస్తాను. అలాగే నాయన, నీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ధర్మము అధర్మము కాదు, భర్త చెప్పినట్టుగా నడుచుకుందా లేదా. భర్త ఎందుకు చెప్తున్నాడు? వంశాభివృద్ధి కోసం చెప్తున్నాడు. వంశనాశనం కాకుండా రక్షించుకోవటం కంటే మించిన ధర్మం ఏముంటుంది? అనుజానీహి మాం తే, అనుజానీహి భద్రం తే, భద్రం, భద్రం అంటే శుభకరమైనటువంటిది ఏదైతే ఉంటుందో, మన వంశానికి క్షేమదాయకమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది అనుజానీహి, నువ్వు ఆజ్ఞాపించు. అనుజానీహి భద్రం తే దైవతం హి పతి స్త్రియ, ఎందుకంటే స్త్రీలకి పతి హి దైవతం, పతి దైవతం, భర్తే దైవం కాబట్టి, భార్యలకి భర్తే దైవము కాబట్టి, స్త్రీలకి భర్తే దైవం కాబట్టి ఇవే అనుగ్రహించు, ఆజ్ఞాపించిన ఆయన. నువ్వు ఎవరిని నియోగిస్తే వారి ద్వారా నేను ఈ విధంగా సంతానాన్ని కంటాను. యం త్వం వక్ష్యసి ధర్మజ్ఞ దేవం బ్రాహ్మణమేవచ, అది దేవుణ్ణి స్మరించమంటావా? స్మరిస్తాను. లేకపోతే బ్రాహ్మణుడి ద్వారా సంతానాన్ని కనమంటావా? కంటాను. యత్ త్వం వక్ష్యసి ధర్మజ్ఞ, ఓ ధర్మజ్ఞ అనేది పాండురాజుకి సంబోధన. ఓ ధర్మాత్ముడా, ధర్మాలన్నీ తెలిసిన ఓ మహారాజా, త్వం యం వక్ష్యసి, నువ్వు ఏదైతే చెప్తావో, ఎవరినైతే చెప్తావో వాళ్ళ ద్వారా నేను సంతానాన్ని కంటాను. అది దేవం వాచ బ్రాహ్మణమేవచ, అది దేవతలైనా అవ్వచ్చు, బ్రాహ్మణుడైనా అవ్వచ్చు. యథోత్తిష్టం త్వయా వీర, యథోద్దిష్టం, యథా ప్లస్ ఉద్దిష్టం, నీవు ఉద్దేశించినట్టుగా, నీవు ఆజ్ఞాపించినట్టుగా, నీవు చెప్పినట్టుగా. యథోద్దిష్టం త్వయా వీర తత్కర్తాస్మి మహాభుజ, తత్కర్తా అస్మి మహాభుజ. మహాభుజ అంటే గొప్ప భుజ పరాక్రమాలు కలిగినటువంటి వాడా,
సత్కర్తాసి, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను. దేవాత్ పుత్ర ఫలం సద్యో విప్రాత్ కాలాంతరే భవతు. తనకి దుర్వాసులు ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం నిన్న చెప్పింది. ఆ మంత్ర ప్రభావంతో ఏ దేవుణ్ణైనా సరే స్మరించి వెంటనే ఆ దేవుడు వశమైపోయిన తర్వాత ఆయన ద్వారా సంతానాన్ని పొందవచ్చు. లేదా నువ్వు చెప్పావు, అనేకమైనటువంటి ఆఖ్యానాలు చెప్పావు. ఈ ఆఖ్యానాల ద్వారా నువ్వు ఎవరైనా బ్రహ్మవేత్తని సూచిస్తే ఆయన ద్వారా సంతానాన్ని కంటారు. అయితే బ్రాహ్మణులతో పొందేటువంటి సంతానానికి, దేవతలతో పొందే సంతానానికి కొంచెం వ్యత్యాసం ఏమిటంటే ఒక్క పాదంలో చెప్పేసింది. దేవాత్ పుత్రఫలం సద్య. సద్య అంటే వెంటనే. పుత్రఫలం ఎప్పుడు కలుగుతుంది దేవతల వల్ల అంటే వెంటనే కలుగుతుంది. మరి బ్రాహ్మణోత్తముల వలన విప్రా కాలాంతరే అభవత్. కాలాంతరే, ఎప్పుడో కాలానికి జరుగుతుంది. ఓ సంవత్సరానికో 2 ఏళ్లకో వాళ్ళ యొక్క శక్తి మేర ఆ కాలాంతరం వాళ్ళు విధించినటువంటి విధంగా జరుగుతూ ఉంటుంది. పుత్ర సంతానం అనేటువంటి ప్రాప్తి దేవతల వల్ల అయితే వెంటనే పొందవచ్చు. బ్రాహ్మణోత్తములు, మానవోత్తముల వలన అయితే గనక కాలానుగుణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరిని ఆహ్వానించమంటే వాళ్ళని ఆహ్వానిస్తాను మహారాజా. ఆవాహయామికం దేవం కదా వా భరతర్షభ త్వత్త ఆజ్ఞాం ప్రతీక్ష్యంతీం విద్యస్మిన్ కర్మణి ఇప్సితే. ఆవాహయామి కం దేవం. కం దేవం అంటే ఏ దేవుణ్ణి, కదా ఎప్పుడు నువ్వు ఆహ్వానించమంటే. కదా అనే పదానికి అర్థం ఎప్పుడు, ప్రశ్నావాచకం. ఎప్పుడు నువ్వు ఏ దేవతని ఆహ్వానించమంటే ఆ దేవతని ఆహ్వానించి త్వత్తః ఆజ్ఞాం ప్రతీక్షంతీం, నేను ఆహ్వానిస్తాను ఓ భరతర్షభ. కాబట్టి నీ యొక్క ఆజ్ఞ కోసం నేను ప్రతీక్షిస్తున్నాను, నిరీక్షిస్తున్నాను. త్వత్తః అంటే నీ నుండి, త్వత్తః నీ నుండి వచ్చేటువంటి ఆజ్ఞ కోసం ప్రతీక్షంతీం విద్యస్మిన్ కర్మణీప్సితే, నువ్వు అనుకున్నది ఆ కర్మని పొందాలనేటువంటి ఈప్సితే కోరికతో నేను ఉన్నాను, కాబట్టి నువ్వు ఆజ్ఞాపించవయ్యా అని చెప్పి కుంతీదేవి పాండురాజుతో అన్నది. ధన్యోస్మ్యయం అనుగృహీతోస్మి త్వం నో ధాత్రీ కులస్య హి. ఇక వెంటనే పాండురాజు ధన్యోస్మి మహాదేవి అన్నట్టుగా చెప్పేశాడు అక్కడ కుంతీదేవికి. ధన్యోస్మి అనుగృహీతోస్మి త్వం, నీవు అనుగ్రహించబడ్డా, నీ చేత నేను అనుగ్రహించబడ్డానని చెప్పి కుంతీదేవికి ఆవిడ సంతోషంగా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటప్పటికీ ధన్యోస్మి అంటూ చెప్తాడు. ధన్యోస్మి అయం అనుగృహీతోస్మి త్వం నో ధాత్రీ కులస్య హి. నువ్వు మా కులానికంతటికి ధాత్రివి, మా కులాన్ని వృద్ధి చేయడానికి వచ్చినటువంటి ధాత్రివి, నువ్వు అనుగ్రహించావు నా యొక్క అభ్యర్థనని అని మహర్షులకి, దేవతలకి దండం పెట్టుకుని నమో మహర్షయే తస్మై ఏన దత్తో వరస్తవ. ఏ మహర్షి అయితే నీకు ఇంతటి వరాన్ని ఇచ్చాడో, ఇంత మంత్రశక్తిని ఇచ్చాడో, దేవతల్ని కూడా వశపరుచుకునేటువంటి మంత్రశక్తిని ఏ మహర్షి అయితే ఇచ్చాడో అటువంటి మహర్షయే తస్మై నమః. అటువంటి మహర్షికి తస్మై మహర్షయే నమః, అటువంటి మహర్షికి, ఆ దుర్వాస మహర్షికి నమో నమః అంటూ ఎందుకంటే ఈ కాలానికి ఈవిడికి ఇది అవసరం అవుతుందని ముందే గ్రహించినటువంటి సత్యవాది ఎవరై అంటే ఆ మహర్షి దుర్వాసుడు. కాబట్టి మహర్షుల యొక్క వాక్కులు సత్యమైపోతాయి. కాబట్టి అటువంటి మహర్షి అయినటువంటి ఆ మహర్షికి వరం ఇచ్చినటువంటి వరం దత్తో, ఏన వరం దత్తో, ఎవరి చేతైతే ఈవిడ వరం పొందబడిందో, ఇవ్వబడిందో అటువంటి ఆ మహర్షికి నమో నమస్కారం. నచా ధర్మేణ ధర్మజ్ఞే శక్త్యా పాలయితుం ప్రజా అంటూ ఇక తన నిర్ణయం చెప్తున్నాడు. ఎవరిని కోరుకోవాలి, ఇంతమంది దేవతలు ఉన్నారు, ఏ దేవతను ఆహ్వానించాలి. కాబట్టి మనం ధర్మబద్ధంగా సంతానం కన్నాము అని నిరూపించుకోవడానికి ఒకటే మార్గం ఏమిటి అంటే, పుత్ర సంతానం వీళ్ళు ధర్మంగా పొందారా, అధర్మంగా పొందారా అనేటువంటి మాట రాకూడదు. ఎందుకంటే భూమండలాన్నంతా పరిపాలించేటువంటి పాలకుడు, ఎటువంటి అప్రతిష్ట రాకూడదు. కాబట్టి నచా ధర్మేణ, అధర్మేణ అధర్మంతో, శక్త్యా పాలయితుం ప్రజా. ప్రజా అంటే ప్రజలని పరిపాలించడం అనేటువంటిది నశక్య అధర్మేణ. అధర్మంతో ప్రజలందరినీ పరిపాలించడం అనేటువంటి, అధర్మవంతమైనటువంటి సంతానంతో ప్రజల్ని పరిపాలించడం, రాజ్య పరిపాలన చేయడం అనేటువంటిది జరగదు. నశక్య, సాధ్యం కాదు. కాబట్టి ధర్మయుక్తంగానే మనం సంతానాన్ని పొందాలి. తస్మాత్వం పుత్రలాభాయ సంతానాయ మమైవ చ. తస్మాత్వం పుత్రలాభాయ, అందువల్ల నువ్వు పుత్రుణ్ణి పొందేటువంటి విషయంలో, ఈ సంతానం విషయంలో నా ద్వారా
ప్రవరం సర్వదేవానాం ధర్మమావాహయా బలే. మొట్టమొదట ప్రవరం అనే పదానికి అర్థం మొట్టమొదట, ముందుగా అని అర్థం ఒకటి. ప్రవర అంటే శ్రేష్ఠుడు అని అర్థం. సర్వదేవానాం ప్రవర, సమస్తమైనటువంటి దేవతల్లో కల్లా గొప్పవాడైనటువంటి శ్రేష్టమైనటువంటి వాడైనటువంటి ధర్మం ఆవాహయా బలే, ఓ అబలే అని స్త్రీకి సంబోధన వాచకం. కుంతి ధర్మం ఆవాహయ, ధర్ముణ్ణి ఆహ్వానించుడు. అసలు ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, ఎవరైనా ఏ దేవుణ్ణి కోరుకుంటామంటే ఓ మహావిష్ణువునో, ఓ శంకరుణ్ణో, లేకపోతే ఇంద్రుణ్ణో, చంద్రుణ్ణో, కాస్త అందంగా ఉండేవాళ్ళనో ఎవరినో కోరుకుంటారు. కానీ ప్రాణాలని హరించేటువంటి ధర్ముడా యమధర్మరాజా, అట్లాంటి యమధర్మరాజును కోరుకుంటున్నాడు ఇక్కడ పాండురాజు. ఎందుకు కోరుకున్నాడు అనేటువంటి వివరాలు ఇదిగో ఇక్కడ ఈ తర్వాత శ్లోకాల్లోనే చెప్పేశాడు. నేను ఎందుకు కోరుకుంటున్నాను అనే విషయం. ఇప్పుడు వసుదేవుడు ఉన్నాడు. వసుదేవుడు సాక్షాత్ నారాయణ్ణి తన గర్భంలో పొందాలని కోరుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఉద్భవించాడు నారాయణ స్వామి. అలాగే రుద్రాంశలు ఎంతో మంది ఉన్నారు మహాభారతంలో. అట్లాంటి వాళ్ళని ఎవరిని కోరుకోకుండా ఇక్కడ మొట్టమొదట యమధర్మరాజే కావాలా? యమధర్మరాజు ఏమన్నా సామాన్యమా? అందుకే ఇక్కడ చెప్పాడు ప్రవరం సర్వదేవానం, సర్వదేవతల్లో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు, ధర్మమూర్తి అయినటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు యమధర్మరాజు. ఆయన్ని నేను కోరుకుంటున్నాను. వైశంపాయనుడు జన్మేజయుడితో చెప్తూ, పాండునా సమనజ్ఞాత భారతేన యశస్వినా మతిం చక్రే మహారాజా ధర్మస్యావాహనే తదా. సమనుజ్ఞాత ఆజ్ఞాపించబడగా, పాండునా సమనుజ్ఞాత, పాండురాజు చేత ఆజ్ఞాపించబడినటువంటి కుంతీదేవి, యశస్విని అయినటువంటి కుంతీదేవి, మతిం చక్రే ధర్మస్య ఆవాహనే తదా, ఓ మహారాజా జన్మేజయ మహారాజా, ధర్ముణ్ణి ఆహ్వానించడంలో మతిం చక్రే తన బుద్ధిని నిశ్చయించింది. భర్త చెప్పినట్టుగా మహారాజు పాండురాజు చెప్పినట్టుగా ధర్ముణ్ణి ఆహ్వానిద్దామని చెప్పి తన మనసులో సంకల్పించుకుంది. మతిం చక్రే అంటే అది మనసులో సంకల్పించుకుంది ధర్ముణ్ణి ఆహ్వానించి. అప్పుడు పాండురాజు అంటున్నాడు, పాండురువాచ అద్యైవత్వం వరారోహే ప్రయతస్వయథా విధి ధార్మికశ్చ కురూణాం హి భవిష్యతి న సంశయ. సంశయమే లేదు, సందేహమే లేదు. కురువంశంలో ధార్మికుడైనటువంటి వాడు పుట్టి తీరాల్సిందే. మొట్టమొదట ఎవరు పుట్టారంటే ధర్మాత్ముడైనటువంటి వాడు పుట్టి తీరాల్సిందే కురువంశంలో. అద్యైవత్వం వరారోహే, ఇంకా ఆలస్యం వద్దు ఉంది. అద్యేవ అంటే ఇప్పుడే, ఈ రోజే నువ్వు ఆ మంత్రాన్ని జపించేసి ఆ ధర్ముణ్ణి ఆహ్వానించు. దానికోసం సంతానం కోసం ప్రయతస్వయథావిధి. ఆ మంత్రము, ఆ పూజలు, ఆ ఆవాహనలు, దైవ ఆవాహనలు ఏ విధంగా ఉంటాయో శాస్త్రబద్ధంగా ఆ మంత్రాన్ని జపించి ప్రయతస్వ అని ప్రయత్నం నువ్వు చేయి. ధార్మికశ్చ కురూణాం హి భవిష్యతి న సంశయ. ఆ ధర్ముడి వలన మన కురువంశానికి ధార్మికుడు కలుగుతాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు మొట్టమొదట కలుగుతాడు. దత్తస్య తస్య ధర్మేణ, దత్తస్య తస్య, ఆ ధర్ముడి వలన ఇవ్వబడినటువంటి పుత్రుడు ఎలాంటి వాడు పుడతాడు? ధర్మేణ దత్తస్య అని చెప్పాడు ఇక్కడ. ధర్ముడి చేత దత్తస్య ఇవ్వబడినటువంటి ఆ కుమారుడు. నా ధర్మే రంస్యతే మనః. ధర్ముడు అన్నా యమధర్మరాజు అన్నా ఒకటే, ధర్ముడు అని వాడుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు కూడా. ధర్ముడి చేత ఇవ్వబడినటువంటి ఆ సంతానానికి నా ధర్మే రంస్యతే మనః. మనః అంటే ఆ పిల్లవాడి యొక్క మనసు, ఆ పుట్టేటువంటి వాడి యొక్క మనస్సు అధర్మే నరంస్యతే, అధర్మం మీద మనసు వెళ్ళదు. ఇంకా మనసు ఇష్టపడదు అధర్మం మీద, ధర్మం మీదే ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాడు కావాలి. ఎందుకు కోరుకుంటున్నాడు పాండురాజు? అధర్మం వద్దు, ధర్మాత్ముడే కావాలని ఎందుకు కోరుకుంటున్నాడు? ధర్మాదిదం హి ధర్మగ్ని ధర్మాంతం ధర్మ మధ్యమం అపత్యమిష్టం లోకేషు యశ కీర్తి వివర్ధనం. లోకంలో ఈ కురువంశం యొక్క కీర్తి వివర్ధనం అవటానికి, కీర్తి పతాక స్థాయికి వెళ్ళిపోవటానికి అపత్యమిష్టం లోకేషు, ఇష్టం ఇటువంటి ఈ అపత్యమే కావాలి. ధర్మాధికుడైనటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు, ధర్మాంతం ధర్మ మధ్యమేగా, ఆద్యంతాలు అన్నీ ధర్ముడే, దాంట్లో మించినటువంటి వాడు అట్లాంటి సంతానం కావాలి. ధర్మంలో అధికుడైనటువంటి వాడు కావాలి, ధర్మాధికుడు కావాలి, ధర్మ జ్ఞానం అంతా తెలిసినటువంటి వాడు కావాలి. అట్లాంటి వాడే ధర్మాన్ని ఆచరించగలుగుతాడు. ధర్మం తెలిసి ఉండాలి. ధర్మాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తెలుసుకుని ఇంకా వినాలనుకుంటూ ఉంటే మనకి ఆచరించాలనేటువంటి తపన పుడుతూ ఉంటుంది.
అట్లాంటి అపత్యం అనేటువంటిది వంశాన్ని అద్భుతమైనటువంటి కీర్తి పతాక స్థాయికి తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి కురువంశానికి అటువంటి వాడు కావాలి. తస్మాత్ ధర్మం పురస్కృత్య నియతా త్వం శుచిస్మితే ఆకారాచార సంపన్న భజస్వారాధయం స్వయం. తస్మాత్ ధర్మం పురస్కృత్య, అందువల్ల ధర్ముడి యొక్క విషయంలో ధర్ముడిని పురస్కరించుకుని, అంటే యమధర్మరాజుని స్మరించుకుని, పురస్కరించుకుని అంటే ఆయన్ని మనసులో స్మరించుకుని, నియత నియమబద్ధంగా త్వం నీవు చేయవలసినటువంటి ఆచారాలు ఏవైతే ఉంటాయో, షోడశోపచారాలు లాంటివి ఏవైతే ఉంటాయో వాటివన్నిటిని కూడా భజస్వ ఆరాధయ స్వయం, స్వయంగా నీవు ఆయన్ని భజించు, ఆరాధించు, ఆయన్ని సేవించు, ఆయన్ని ఆరాధించు, ఆవాహించు. ఇట్లా పాండురాజు చెప్పాడు. ధర్ముడే కావాలి, వంశానికి ధర్మాత్ముడైనటువంటి వాడు కావాలని సంకల్పించుకున్నాడు ఇక్కడ పాండురాజు. అంటే మనసులో ఏదో భయం ఉంది ఆయన. ఏం భయం ఉంటుంది? ఎందుకంటే ఎంతో మంది ఇంద్రుడు, చంద్రుడినో, బ్రహ్మాండమైనటువంటి ఈశ్వరునో, మహేశ్వరునో కోరుకోవాలి కానీ యమధర్మరాజుని కోరుకున్నాడు. ధర్ముడే కావాలనుకున్నాడు అంటే ఏమన్నా అధర్మాత్మమైనటువంటి పనులకు భయపడుతున్నాడా అంటే అవును, భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు అంటే ఇప్పటిదాకా తాను చేసినటువంటి వేట అనేటువంటి వ్యసనంలో కిందముడు ఇచ్చినటువంటి శాపానికి భయపడిపోతూ బిక్కుబిక్కుమంటూ నేను ఇంకా ఎందుకు నాకు ఈ జన్మ, నేను ఇలా ఉంటాను అలా ఉంటానని చెప్పి ఒక అధ్యాయం అంతా కూడా ఒక 40 శ్లోకాలలో నా తర్వాత జీవితం ఇలా ఉంటుంది, ఇలా చేసుకుంటానని నియమాంతో పెట్టుకున్నాడు పాపం. అలాంటిది ఎంతో అద్భుతమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేసి కూడా సంతానం లేకపోవడం వల్ల స్వర్గలోక ప్రాప్తి లేదు కదా అని తెలుసుకుని ఆగిపోయాడు. అందువల్ల ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని కంటున్నాడు. నేను తప్పు చేశాను, నా వల్ల ఒక మునికుమారుడు మరణించాడు, అక్కడ కిందముడు మరణించాడు అనేటువంటి అధర్మ శాపం, అధర్మం యొక్క భయం ఏదైతే ఉందో ఆ భయం మనసులో తొలిచి వేస్తున్నది. ఇదొకటే కాదు, ఈయన పూర్వీకులు అలాగే చేశారు. విచిత్ర వీరుడు అలాగే మరణించాడు. ఆ తర్వాత కాస్త అహంకారంతో ఉన్నటువంటి చిత్రాంగుడు అలాగే మరణించాడు. ఈ విధమైనటువంటి మరణాలతో కూడుకున్నటువంటి ఈ కురువంశంలో ఎలాంటి వాడు రాబోయేటువంటి వాడు? అన్నయ్య చూద్దామా అంటే గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, తాను చూద్దామా అంటే శాపగ్రస్తుడై ఉన్నాడు. ఇక కురువంశంలో ఏం కీర్తుంది? భీష్ముడు చూద్దామంటే రాజసింహాసనం ఎక్కడు, ఏం కురువంశం ఇంకది? కాబట్టి ఇట్లాంటి వంశంలో అద్భుతమైనటువంటి పరాక్రమంతో నిలబెట్టగలిగినటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి వాడే కావాలి. ఏ రామున్నో, శ్రీరామున్నో, శ్రీకృష్ణున్నో అట్లాంటివి కోరుకోకుండా కేవలం కోరుకున్నది ఇట్లాంటి వాడు కావాలంటే మనసులో ఉన్నటువంటి అధర్మ భయాన్ని తొలగించుకోవడానికి ధర్ముడే గుర్తొచ్చాడు మొట్టమొదట పాండురాజు. అప్పుడు వైశంపాయనుడు వారు సా తథోక్త తథేత్యుక్త్వా తేన భర్త వరాంగన అభివాద్యాభ్యనుజ్ఞాత ప్రదక్షిణం అర్థాకరోత్. భర్త చెప్పినటువంటి ఆ మాటలకి తథేత్యుక్త్వ తథాస్తు ఇది ఉక్త్వ, అలాగే నాయన నువ్వు ఎలా చెప్తే అని పలికి అభివాద్య అనుజ్ఞాత, అనుజ్ఞ ఇవ్వబడినటువంటి ఆ పాండురాజుకి అభివాద్య నమస్కారం చేసి ప్రదక్షిణమధాకరోత్, ముందు భర్తకి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసింది. ముందు ఆయనకి చేయాలి, ఇలా ప్రేరేపించినటువంటి ఆయనకి ప్రదక్షిణ చేసింది. సంవత్సరోషితే గర్భే గాంధార్య జనమేజయ. ఇక ఇప్పుడు ఈ సన్నివేశం ఏ సందర్భంలో జరిగింది, ఏ సమయంలో జరిగిందో ఇక్కడ వివరంగా ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పారు. గాంధారి గర్భాన్ని ధరించిన సంవత్సరానికి ఇక్కడ కుంతీదేవి ఈ విధంగా చేస్తున్నదని చెప్తున్నారు. అప్పటికే గాంధారి గర్భం ధరించి సంవత్సరమైంది. సంవత్సరోషితే గర్భే గాంధార్య జనమేజయ. ఓ జనమేజయ మహారాజా, అప్పటికే గాంధారి గర్భాన్ని ధరించి సంవత్సరం కాలం పూర్తయిందయ్యా, ఇంకా సంతానం ఉద్భవించాల, కాకపోతే సంవత్సరమైంది. అప్పుడు ఆ సమయంలో ఆజుహావ ఉండాలి, ఆజుబహావ కాదు, ఆజుహావ తతో ధర్మం కుంతి గర్భార్థం అచ్యుతం తతో కుంతి ధర్మం ఆజుహావ అంటే ఆహ్వానించడం. ఆ సందర్భంలో అక్కడ గర్భవతి అయి సంవత్సర కాలం అయిన తర్వాత సందర్భంలో అక్కడ గాంధారి గర్భవతి సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ కుంతీదేవి ధర్ముణ్ణి ఆవాహన చేసుకుంటం జరిగింది. అప్పుడు ఆ మంత్ర ప్రభావంతో సా బలిం త్వరితా దేవి ధర్మాయోపజహార, శాస్త్రబద్ధంగా ఏ విధమైనటువంటి పూజలు చేయాలో ధర్ముణ్ణి ఆహ్వానించడానికి సా బలిం త్వరిత, బలిం అంటే పెట్టవలసినటువంటి నైవేద్యాదులు ఏవైతే ఉంటాయో, బలి అంటే ఆహారము అని అర్థం సంస్కృతంలో, నైవేద్యం భగవంతుడికి ఇచ్చేది. నాకబలి, వైశ్వదేవ బలి, ఇట్లాంటివన్నీ రకరకాల బలులు ఉంటాయి.
సా బలిం త్వరితా దేవి ధర్మాయోపజహార. ధర్మాయ ఉపజహార, ధర్ముణ్ణి ఆహ్వానించడం కోసం చేయవలసినటువంటి జపాలు, పూజలు, సంకల్పాలు ఏవైతే ఉంటే అవన్నీ జపించి జజాప విధివజ్జప్యం దత్తం దుర్వాససా పురా. పూర్వం దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో, దత్తం ఇవ్వబడినటువంటి ఆ మంత్రోపదేశం ఏదైతే ఉందో, ఆ మంత్రాన్ని విధివత్ అంటే విధి ప్రకారంగా శాస్త్రబద్ధంగా జప్యం జజాప జప్యం జజాప జపించడం ప్రారంభించింది. ఆ మంత్రాన్ని జపించడం. జజాప అంటే దానికి అర్థం ఏంటంటే జపించడం. జప్యం అంటే జపించదగినటువంటి ఆ మంత్రాన్ని, దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని విధివత్ జజాప, విధివత్ శాస్త్రబద్ధంగా జపించడం ప్రారంభించింది. జానంతి జానంతి ధర్మమర్గ్యం వై ధర్మం వశముపానయత్. ఓ ధర్మాత్మ, జానంతి ధర్మ్యమర్గ్యం అంటే అద్భుతమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఆ ధర్మాన్ని తెలిసినటువంటి ఓ ధర్మ వశమానయత్, నా వశం కానాయన అంటూ కొటేషన్ లో ఇచ్చారు. ఇక్కడ మంత్రం అనేటువంటిది ఏం చెప్పారు ఇక్కడ. ఆ మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ మంత్రాలు మనం గురు పరంపరగా కొన్ని తెలుసుకునేటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ ఇటువంటి కావ్యాలలో ఎప్పుడు కూడా ఇది మంత్రము ఇది మంత్రం అని చెప్పి ఎక్కడ ఇవ్వరు. ఏం మంత్రమా అని మనకి కుతూహలం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ మంత్రాలు ఏవి మనం ఇవ్వరు. అది గురు పరంపరగా వస్తూ ఉంటాయి. దుర్వాసుడు ఆయన శిష్యులకి ఇస్తే, ఆయన శిష్యులు వేరే వాళ్ళకి ఇస్తే అట్లా ఉపదేశానుసారం జరుగుతూ ఉంటాయి. జానంతి ధర్మమర్గ్యం వై ధర్మం వశముపానయత్. అద్భుతమైనటువంటి ఆ ధర్ముణ్ణి వశం ఉపానయత్, వశం అంటే తన వశం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆహూతో నియమాత్కుంత్య సర్వభూత నమస్కృత. సర్వభూతాలకి నమస్కారం చేసుకుని ముందుగా సమస్తమైనటువంటి ప్రాణులకి, జీవకోటికి నమస్కారం చేసుకుని నియమాత్ కుంత్య ఆహూత. నియమాత్ అంటే నియమబద్ధంగా ఆ ధర్ముణ్ణి ఆహూత ఆహ్వానించింది. ఆజగామ తతో దేవీం. ఎప్పుడైతే ఆవిడ మంత్రోపదేశం చదివి ఆహ్వానించిందో, ఆజగామ తతో దేవీం ధర్మో మంత్రబలాత్తత. ఆ మంత్ర ప్రభావంతో ఎక్కడో ఉన్నటువంటి ధర్ముడు కాస్త అలా వశమైపోతున్నాడు. అద్భుతమైనటువంటి మంత్రోపదేశం, వశీకరణ మంత్రం అది. అట్లాంటి ఆ మంత్రోపదేశంతో విమానే సూర్య సంకాసే కుంతి ఎత్ర జపస్థిత. ఎక్కడైతే కుంతీదేవి జపం చేస్తూ నిలబడిందో, కూర్చుని ఉన్నదో, స్థిత అంటే ఉండటం, జపం చేస్తున్నటువంటి ప్రదేశానికి, కుంతీదేవి ఉన్నటువంటి ప్రదేశానికి విమానంలో, ఎట్లాంటి విమానం, సూర్య సంకాశే విమానం, సూర్య కాంతులతో వెలుగొందుతున్నటువంటి అద్భుతమైనటువంటి విమానంలో ధర్ముడు అలా వచ్చేశాడు. సూర్య సంకాశము, సూర్య ప్రభలతో కూడుకుని ఉన్నటువంటి కిరణాలతో ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విమానంలో వచ్చేశాడు. విమానం దదృశే భగవాన్ ధర్మ సంతానార్థాయ పాండవే. దదృశే భగవాన్ ధర్మ, ధర్మస్వరూపుడైనటువంటి ఆయన యమధర్మరాజు సంతానార్థాయ పాండవే, పాండురాజుకి సంతానం ఇవ్వటం కోసం అలా వచ్చి అలా కనిపించాడు. కుంతీదేవి ఎదురుకుండా సాక్షాత్కరించి వచ్చి ఏం తెలియనట్టుగా ఏం కావాలి నీకు, ఏం వరం ఇమ్మంటావు అన్నాడు. విహస్య, చిరునవ్వుతో, విహస్య తాం తతో బ్రూయాహ కుంతి కిం తే దదామ్యహం. ఓ కుంతి, కిం తే దదామి, అహం కిం దదామి, నీకేమి ఇమ్మంటావు, నీకేం కావాలో చెప్పు, అది ఇస్తాను అంటూ చిరునవ్వుతో మందహాసంతో ధర్ముడు కుంతీదేవికి విన్నపిస్తున్నాడు. సాతం విహస్యమానాపి పుత్రం దేహ్యబ్రవీదిదం. వెంటనే ఆవిడ, ఆయన నాకు పుత్రుని ప్రసాదించమని చెప్పి వచ్చినటువంటి కార్యం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. సాతం విహస్యమానాపి, ఆయన చిరునవ్వు నవ్వుతున్నప్పటికీ కూడా, విహస్యమానాపి అనే పదానికి అర్థం విహస్యము, హాసము అంటే ఏదైతే ఉంటుందో నవ్వుని, విహస్యమానాపి చిరునవ్వులు చిందిస్తున్నప్పటికీ కూడా ఈవిడ ఏమాత్రము బిడియపడకుండా పుత్రం దేహ్యబ్రవీదిదం, నాకు పుత్రుని ప్రసాదించు మహానుభావ అని చెప్పి ప్రసాదించమని వేడుకున్నది. తస్మిన్ బహుమృగే అరణ్యే సదశృంగే నగోత్తమే పాండోరర్ధే మహాభాగా కుంతి ధర్మముపాగమత్. తస్మిన్ బహుమృగేరణ్యే, అనేకమైనటువంటి మృగాలతో కూడుకున్నటువంటి శతశృంగం అనేటువంటి పర్వత శిఖరం పైన, నగోత్తమి అనే పదానికి అర్థం ఏంటంటే నగము అంటే పర్వతం, నగ ఉత్తమమైనటువంటి ఆ పర్వత శృంగం మీద, దాని పేరు శతశృంగ పర్వతం అనేటువంటి పర్వతం.
గంధమాదన పర్వతాలు ఇవన్నీ ముందు ముందు తర్వాత వస్తాయి అరణ్య పర్వంలో. ఇది శతశృంగ పర్వతం హిమాలయాల్లో. శతశృంగ పర్వతం అనేటువంటి ఆ పర్వత శిఖరం పైన పాండోరర్థే మహాభాగా కుంతి ధర్మముపాగమత్. కుంతీదేవి ధర్ముణ్ణి ఉపాగమత్ పొంది సరి అయినటువంటి సమయంలో, అది కూడా ఋతుకాలే శుచిస్నాత శుక్ల వస్త్ర యశస్విని, ఋతుస్నాత అయినటువంటి తర్వాత శుభ్రంగా శుచిగా అభ్యంగన స్నానం ఆచరించి శుక్ల వస్త్రము అంటే తెల్లటి వస్త్రము ధరించి స్వచ్ఛమైనటువంటి తెల్లటి వస్త్రాలను ధరించినటువంటి ఆ కుంతీదేవి శయ్యాం జగ్రాహ శుశ్రోణి సహధర్మేణ సువ్రత, ధర్మునుడితో ఆ పాన్పుని పంచుకోవడం జరిగింది. శయ్యాం అంటే పాన్పు, శయ్యన పాన్పు ఏదైతే ఉంటుందో దాన్ని శయ్య అంటారు. శయ్యాం జగ్రాహ శుశ్రోణి, ధర్ముడితో ఆ పాన్పుని పంచుకోవడం జరిగింది ఆవిడ. సహధర్మేణ అంటే ధర్ముడితో పాటుగా ఆవిడ ఈ సంతానార్థి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ధర్మేణ సహ సంగమ్య యోగమూర్తి ధరేణ సహ, యోగమూర్తి అయినటువంటి ఆ ధర్ముడితో సంగమించినటువంటి ఆ కుంతీదేవి లేభే పుత్రం మహాబాహుం సర్వప్రాణభృతాం వరం. సర్వప్రాణభృతాం వరం, వరము అనే పదానికి అర్థం అంటే ఇక్కడ వరం ఇవ్వటం అని కాదు అర్థం. వరం అంటే శ్రేష్ఠుడైనటువంటి గొప్పవాడైనటువంటి, సర్వప్రాణుల్ని ధరించడంలో శ్రేష్ఠుడైనటువంటి మహాబాహు అయినటువంటి ఒక పుత్రుణ్ణి కనటం జరిగింది. లేభే సంవత్సరం ఇక్కడ గర్భం ధరించడం అనేటువంటిది ఉండదు. ఈ విషయం ముందే చెప్పింది. మామూలు మానవ మాతృల ద్వారా అయితే సంవత్సరం గర్భం ధరించడం అది ఉంటుంది. దేవతల ద్వారా అయితే కనుక సద్యోగర్భులుగా మనం పిల్లల్ని పొందవచ్చు నాయన అని చెప్పింది అక్కడ. వెంటనే పిల్లలు పొందడం. లేభే పుత్రం మహాబాహుం, మహాబాహుడైనటువంటి సర్వ ప్రాణుల్లో శ్రేష్టమైనటువంటి పుత్రుని కనడం జరిగింది. ఎప్పుడు, ఏ సందర్భంలో? ఐంద్రే చంద్రమసాయుక్తే ముహూర్తే అభిజితే స్థమే. ఐంద్రే చంద్రమస యుక్తే, చంద్రుడు చక్కగా ఐంద్రం నక్షత్రంలో ఉండగా ముహూర్తే అభిజిత్ ముహూర్తంలో అష్టమం రోజు, అష్టమ తిథి రోజు ముహూర్త కాలం, అత్యద్భుతమైనటువంటి ముహూర్తం ఏంటంటే అభిజిత్ ముహూర్తం అంటారు. అభిజిత్ లగ్నము, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 దగ్గర నుంచి అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది మధ్యాహ్న కాలంలో పగలు. అది చాలా శ్రేష్టమైనటువంటి ముహూర్తం. అటువంటి ముహూర్తంలో దివా మధ్యగతే సూర్యే, సూర్యుడు పగటికి మధ్యకాలంలో ఉన్నప్పుడు ఆ ముహూర్తం వస్తుంది. దివా మధ్యగతే, దివా అంటే పగలు, మధ్యగతే సూర్యే దివా, పగలు సూర్యుడు మధ్యకాలంలో ఉన్నటువంటి సమయంలో తిథౌ పూర్ణేహి పూజితే, అద్భుతమైనటువంటి తిథిలో పూజించబడేటువంటి ఆ పూర్ణమైనటువంటి తిథిలో సమృద్ధ యశసం కుంతి సుషావ ప్రవరం సుతం. సమృద్ధ యశసం కుంతి, యశస్కరుడైనటువంటి కీర్తివంతుడైనటువంటి కుమారుణ్ణి కుంతీదేవి సుషావ అంటే కనటం జరిగింది. సుషావ ప్రసవం సుతం, కుమారుణ్ణి కనటం జరిగింది కుంతీదేవి. ఈ విధంగా జాతమాత్రే సుతే తస్మిన్ వాగువాచా అశరీరణి. వాగువాచా శరీరణి అనే పదానికి అర్థం ఏంటంటే అశరీరమైనటువంటి వాక్కులు వినిపించాయి. ఎప్పుడైతే ఆ పుత్రుడు జన్మించాడో, ఆ పుత్రుడు పుట్టినటువంటి మరుక్షణంలోనే, జాతమాత్రేతు పుట్టినటువంటి మరుక్షణంలోనే అత్యద్భుతమైనటువంటి అశరీరమైనటువంటి వాక్కులు వినిపించడం జరిగింది. ఇక్కడ కూడా ఐంద్రియ అనే పదం ఇక్కడ ఇచ్చారు చూసారా, అంటే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా, సూర్యుడేమో తులారాశిలో ఉండగా ఈ పిల్లవాడు ఉద్భవించడం. ఆయన యొక్క నక్షత్రాలు, రాశి మండలాలు, ఆ జాతకరీత్యా జాతకర్మలు విధించేటువంటి విషయాలని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ ఐంద్రే చంద్రమసాయుక్తే అన్నాడు. అక్కడ సూర్యుడు తులారాశి యందు ఉండగా అని అర్థం. శుక్లపక్షంలో పంచమి నాడు అభిజిత్ లగ్నంలో పుట్టడం జరిగింది. శుక్లపక్షంలో అభిజిత్ లగ్నంలో కుంతీదేవి ఆ ఉత్తమమైనటువంటి కుమారుణ్ణి కనడం జరిగింది. అది కూడా సమృద్ధ యశసం కుంతి సుషావ ప్రవరం సుతం జాతమాత్రే సుతే తస్మిన్ వాగువాచ. పుట్టంగానే ఆకాశవాణి అశరీరమైనటువంటి వాక్కులు వినిపించాయి. ఏమని? ఏష ధర్మభృతాం శ్రేష్టో భవిష్యతి నరోత్తమ. ఈ నరోత్తముడు, ఈ పుట్టినటువంటి ఈ పిల్లవాడు ధర్మభృతాం శ్రేష్ఠ భవిష్యతి, ధర్మాన్ని ధరించినటువంటి వాళ్ళలో, ధర్మభృత్ అంటారు, ధర్మాన్ని ధరించినటువంటి వాళ్ళు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. అధర్మం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి వాళ్ళు, అధర్మం అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మభృత్ అంటారు. ధర్మాన్ని ధరించి ఉండేవాడు ఎల్లప్పుడూ. వాళ్ళల్లో శ్రేష్టమైనటువంటి వాడు ఇదిగో ఈ పిల్లవాడు.
ఏష ధర్మభృతాం శ్రేష్టో భవిష్యతి నరోత్తమ విక్రాంతః సత్యవాక్శ్చైవ రాజా పృథ్వ్యాం భవిష్యతి. ఓ పాండురాజా, ఈ పిల్లవాడు ఎట్లాంటి వాడు? విక్రాంత, అపరిమితమైనటువంటి అంతులేని పరాక్రమం కలిగినటువంటి వాడు. సత్యవాక్చైవ, సత్యవాక్ పరిపాలన కలిగినటువంటి వాడు, రాజైనటువంటి వాడు. పృథివ్యాం భవిష్యతి, భూమికి రాజుగా పరిపాలించి సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహారాజు పుట్టాడు నాయన. ఇతని పేరు కూడా సూచించింది ఆకాశవాణి. ఆకాశవాణి పేరు కూడా పెట్టేసింది, నామకరణం అయిపోయింది. యుధిష్ఠిర ఇది ఖ్యాత పాండోః ప్రథమజస్సుతః. పాండోః ప్రథమజస్సుతః, పాండురాజుకు పుట్టినటువంటి ఈ ప్రథమ కుమారుడు యుధిష్ఠిర ఇది ఖ్యాత. యుధిష్ఠిరుడు అనేటువంటి నామంతో ప్రఖ్యాతి గడిస్తాడు. ఇక్కడ ఈ ఈ వాక్యంలోని ఈ ఒక్క పంక్తిలో మనం రెండు విషయాలు గ్రహించవచ్చు. యుధిష్ఠిర ఇది ఖ్యాత అన్నాడు, పైన ఉన్న ధర్మభృతాం శ్రేష్ఠ అన్నది, ధర్మాత్ములో శ్రేష్టమైనటువంటి వాడు. యుధిష్ఠిర అనే పదానికి అర్థం ఏంటంటే యుద్ధమునందు స్థిరంగా ఉండేవాడు అని అర్థం. యుద్ధం నందు, యుద్ధ భూమి నుండి స్థిరంగా ఉండేటువంటి వాడు అని అర్థం. కానీ మహాభారతం చివరిలోకి వచ్చేటప్పటికి నాకు చాలా సందేహం వచ్చింది. ధర్మరాజు 2 సార్లు పారిపోతాడు యుద్ధభూమి నుంచి, కర్ణుడి ధాటి తట్టుకోలేడు. పారిపోడు అన్నారు కదా, మరి ఈ పేరేంటి? మరి ఎట్లా దీన్ని మనం అన్వయించుకోవాలి? ఎలా అన్వయించుకోవాలంటే, యుద్ధం అంటే ఇప్పుడు కనిపించేటువంటి మహాభారత సంగ్రామమో లేకపోతే బయట కనిపించేటువంటి యుద్ధమో కాదు. అంతరంగా జరిగేటువంటి అసలైనటువంటి యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధాలలో, అంటే ప్రతి మానవుడికి అనేకమైనటువంటి ఉపద్రవాలు, కష్టాలు, దుఃఖాలు ఎన్నో వస్తాయి. అటువంటి ఆ యుద్ధాలలో, మానసికమైనటువంటి యుద్ధాలలో స్థిరంగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, నిశ్చలంగా కదలకుండా, తొణుకు వెణుకు లేకుండా, అధర్మం మీదకి వెళ్లకుండా ధర్మమే స్థాపన చేసినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉంటాడో అసలైన యుధిష్ఠిరుడు ఆయన. యుద్ధంలో పారిపోయేవాడు ఉట్టినే యుధిష్ఠిరుడు అనుకున్నా అనుకోవచ్చు, కానీ అసలైనటువంటి యుద్ధం ఇక్కడ జరిగేటువంటి యుద్ధం, మానసికంగా జరిగేటువంటి యుద్ధాల్లో స్థిరంగా ఉండేవాడు యుధిష్ఠిరుడు. అంటే అది గొప్ప. ఇక్కడ ఇంకో విషయం కూడా బయట పెట్టారు ఏంటంటే, పాండోః ప్రథమజః సుతః అని ఆకాశవాణి చెప్పింది. పాండోః సుతః అని చెప్పచ్చు కదా, పాండు కుమారుడు, ఈ పుట్టినటువంటి పాండు కుమారుడు యుధిష్ఠిరుడు అనే పేరుతో అని చెప్పకుండా ఒక హింట్ ఇచ్చేసింది. ప్రథమజః అంటే మొదటి కుమారుడు, అంటే దీని తర్వాత ఇంకా ఉన్నారు, లైన్ లో ఉన్నారని అర్థం అనమాట. అది కూడా తెలుసుకోవాలి. ప్రథమజః సుతః, ఈ పిల్లవాడు మొదటి సంతానము నీకు అని చెప్పి వెంటనే పాండురాజు అర్థమైంది, ఓహో రెండో సంతానం కూడా కనాలి. లేకపోతే పాండోః సుతః అని చెప్పచ్చు. ప్రథమజః అని కూడా వాళ్ళు ఆకాశవాణి అశరీరవాణి పలికింది అంటే ఇంకా సంతానం ఉన్నది, అదే కావాలి. అందులో మహర్షులే చెప్పారు, ఆయన నీకు మహానుభావులైనటువంటి దివ్య సంతానం 5గురు కలుగుతారని చెప్పేశారు. ఇక్కడ ఆకాశవాణి కూడా అలా పలికి. ఈ విధంగా మహారాజు అయినటువంటి ధర్మాత్ముడు, ధర్మనందనుడు, ధర్ముడు, మహాభారతంలో ప్రఖ్యాతమైనటువంటి కథానాయకుడు, ధర్మస్థాపన చేసినటువంటి వాడు. ఆ పేరుకి తగ్గట్టే అనేకమైనటువంటి కష్టాల్లో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు. ఆయన స్మరణతోని ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అంటారు. యుధిష్ఠిరుని కీర్తిస్తే జారుట, స్మరిస్తే జారుట, ధర్మో వివర్ధతి, ధర్మం వృద్ధి కలుగుతుంది అని చెప్పారు వ్యాసుల వారు. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. కాబట్టి అటువంటి ఆ సందర్భంలో మహానుభావుడైనటువంటి ధర్మాత్మునికి నమస్కారం చేసి రేపు మిగిలినటువంటి సోదరుల యొక్క జననం విషయాలు రేపు పాఠంలో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవ.